దూరదర్శనకు దైవ దర్శనంకు చాలా తేడా. అంటే ప్రత్యక్షతకు పరోక్షానికి చాలా తేడా. ఇప్పుడు నేనున్నానండి, ప్రత్యక్షంగా మీరు వింటున్నారు. ఎవరు వింటున్నారా, ఎవరు నిద్రపోతున్నారో నాకు బాగా తెలుసు. ఎవరు మనసు పెట్టి వింటున్నారా, మనసు ఎక్కడో పెట్టి ఊరికి మనిషి మాత్రమే ఉంటున్నారో నాకు బాగా తెలుసు. ఎవరు ఆసక్తితో వింటున్నారా, లేకపోతే ఏదో వింటున్నామని వింటున్నారా నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ముఖాలు చూస్తేనే అర్థమైంది. లేదా మీరు నన్ను చూస్తున్నారనుకోండి, నేను చెబుతున్న విధానం లేదా ఎక్స్ప్రెషన్ అని ఉంటదే, అది ఎలా చేస్తున్నానో అది మీకు అర్థమయ్యే రీతిగా కొన్నిసార్లు మాట విన్నప్పుడు ఆ మాట అర్థం కానప్పుడు ఈ ఎక్స్ప్రెషన్తో ఏమైతే